మనోజ్ చేసిన మోసం గురించి కల్పన ద్వారా తెలుసుకుని మనోజ్ చెంపపగలగొట్టి రోహిణికి దిమ్ము తిరిగే షాక్ ఇచ్చిన ప్రభావతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సత్యం అయితే పార్కులో పిల్లలకు చక్కగా నీతి కథలు చెప్పి చాలా సంతోషంగా ఇంటికి తిరిగొస్తాడు. అలా ఎందుకు తిరిగొస్తాడంటే బాలు తనకు ఇంత మంచి కొడుకులా పుట్టినందుకు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే ఆల్రెడీ సత్యానికి పార్కులో పిల్లలకు పాఠాలు చెప్తున్నప్పుడు అక్కడ విషయం తెలిసిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా చక్కగా మా పిల్లలకి ఫ్రీగా మీరు కథలు చెప్తున్నారంటే ఈ రోజుల్లో ఎవరూ ఫ్రీగా అసలు ఏమీ చేయట్లేదు కదా అని చెప్పి మాట్లాడడంతో ఇక సత్యానికైతే నిజం తెలిసిపోతుంది. అలా నిజం తెలిసిన సత్యం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇక బాలుని పొగుడుతూనే ఉంటాడు. మా నాన్నని నేను చాలాసార్లు నీలో వెతుక్కున్నాను. మా నాన్న పోలికలు కనిపించాయి, కానీ నీలో మా నాన్న మంచితనం ఇవన్నీ కూడా ఉన్నా కూడా మా నాన్న పూర్తిగా నాకు ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఈ రోజున నేను మా నాన్నని చూశాను. మా నాన్న నీలో కనిపించాడు. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో ఆ ప్రేమ నీలో కనిపించింది. నీకు ఎందుకురా నేనంటే ఇంత ప్రేమ? నీ కష్టార్జితాన్ని నా కష్టార్జితంగా తీసుకోవటం నా వల్ల కావట్లేదురా బాలు అని చెప్పని అంటూ ఉంటాడు. నాన్న అలా అనకు నాన్న, నా కష్టార్జితం ఏంటి నీ కష్టార్జితం ఏంటి నాన్న, మనిద్దరంది ఒకటే పని, ఒకటే డబ్బు, మీరు అలా వేరు చేసి మాట్లాడకండి నాన్న అంటూ ఉంటాడు బాలు. అయితే లేదురా, వేరు చేసి మాట్లాడటం కాదు, నిజంగా నీలాంటి కొడుకు పుట్టడం నా అదృష్టం. ఎంత అదృష్టం చేసుకుంటేనో ఇలాంటి బిడ్డకు తండ్రిని కాగలుగుతాను అని అంటూ నేనేం చేశానని నాన్న అంటాడు. ఏం చేయడం ఏంట్రా? మా నాన్న ఈ వయసులో కష్టపడకూడదు అని చెప్పి నువ్వు రంగాతో మాట్లాడి పార్కులో పిల్లలకు పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని సెటప్ చేసి నీ కష్టార్జితాన్ని వాడి చేతికిచ్చి నా చేతికి అప్పగించావు. ఇది చాలదా? ఇలాంటి కొడుకు ఎవరికి ఉంటారా? నిజంగా రంగా అయితే నా కడుపున బాలు పుట్టుంటే ఎంత బావుండు, అలాంటి కొడుకుని కన్నావు, అదృష్టవంతుడివిరా అంటూ ఉంటే నా మనసు ఎంతో ఉప్పొంగిపోయింది. నేనేం చేశానురా నీకు? ఎందుకు నీకు నేనంటే ఇంత పిచ్చి ప్రేమ అని అంటాడు సత్యం. ఆ మాటలతో అమ్మా నాన్న ఇద్దరి ప్రేమని నువ్వే పంచావు నాన్న నాకు. నా తల్లి నన్ను దూరం పెట్టినా నువ్వు నన్ను దగ్గరకు తీసుకున్నావు. నా తల్లి నా గురించి ఆలోచించకపోయినా నువ్వే పూర్తిగా నా బాధ్యత తీసుకున్నావు. నన్ను పూర్తిగా నీ కొడుకుగా నా జీవితాంతం సంతోషంతో నిండేలాగా చేశావు. పెళ్లికి ముందు నేను ఇంటికొచ్చే వరకు లేచే ఉన్నావు. తాగొచ్చినప్పుడు అన్నం పెట్టి పడుకోబెట్టావు. ఉదయాన్నే లేపి చీవాట్లు పెట్టావు. నువ్వు ఇలా దండిస్తావనే భయం ఉండబట్టేనేమో చెడు సావాసాలు పట్టకుండా పని చేసుకుని బ్రతకటం నేర్చుకున్నాను. తండ్రిగా నువ్వు నాకు ఎప్పటికప్పుడు ఒక మంచి స్నేహితుడిగానే నన్ను తీర్చిదిద్దావు నాన్న. అలాంటి నీకు ఎంత చేసినా తక్కువే నాన్న. నా తల్లి నన్ను చూడకపోయినా నన్ను దూరం పెట్టినా కూడా నువ్వే అన్నీ అయి నన్ను ఒక తీరుకు తీసుకొచ్చావు నాన్న. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం నాన్న. నేను ఎక్కడ కూడా తక్కువగా చూడలేను. ఇన్ని సంవత్సరాలు మా జీవితాలు బాగు చేయటం కోసమే నువ్వు కష్టపడుతూ వచ్చావు. నీ కష్టార్జితాన్ని ఎవడో ఎత్తుకుపోయినా కూడా నువ్వేమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయావు నాన్న. అలాంటి నీకు నేను ఎంత చేసినా తక్కువే, ఏం చేసినా తక్కువే నాన్న అని చెప్పి బాలు మాట్లాడుతూ ఉంటే ప్రభావతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒకడు ఇష్టమైన పెళ్లి చేసుకుని నీ పరువు తీశాడు. మరొకడు నువ్వు కష్టపడ్డ డబ్బు తీసుకెళ్లి ఎవరికో దారాదత్తం చేసి నీ కష్టార్జితానికి విలువ లేకుండా చేశాడు. అయినా కూడా పన్నెత్తి ఒక్క మాట మాట్లాడలేదు కదా నాన్న నువ్వు. అలాంటి నీకు ఈ వయసులో ఉండాల్సింది ప్రశాంతత, మనశ్శాంతి. అవి నీకు నేను ఇవ్వాలి అంటే నువ్వు పనిచేస్తూనే సంతోషంగా ఉండాలి. చెమట పట్టకూడదు. చల్లని నీడలో కూర్చుని ప్రశాంతంగా ఆహ్లాదంగా నవ్వుకోవాలి. అందుకే నాన్న, అందుకే నీకు చిన్నపిల్లలంటే ఇష్టం కాబట్టి ఆ చిన్నపిల్లలకి కథలు చెప్పే పని నేను నేర్పించమని చెప్పాను అని అంటే ఇక ఒక్కసారిగా సత్యం బాలుని దగ్గరకు తీసుకుని కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకుంటాడు. ఇదంతా వింటున్నటువంటి ప్రభావతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రభావతి మొదటిసారి బాలు మాటలకు చాలా బాధపడుతుంది. తల్లిగా నేను వాడికి ఏమీ చెయ్యలేదు, కానీ వాడు మాత్రం వాళ్ళ నాన్న మీద
ఎంత ప్రేమని పెంచుకున్నాడు అని చెప్పి ప్రభావతి అయితే చాలా చాలా ఒక పక్క సంతోషంతో ఒక పక్క సిగ్గుతో తలదించుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక సత్యం అయితే సరేరా, జాగ్రత్త, నేను వెళ్తున్నాను, ఒక్కటి మాత్రం చెప్తాను, ఇప్పటి వరకు నీకు నేను భారమయ్యానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు కష్టపడి సంపాదించి తీర్చాల్సినవి చాలా ఉన్నాయి, కాబట్టి నువ్వు వాటన్నిటిని తీర్చుకో, ఇక నన్ను నా పని చేసుకొనివ్వరా బాలు అని అంటూ ఉంటే, లేదు నాన్న, దయచేసి నా మాట విను అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే తర్వాత మాట్లాడుకుందాం అంటూ సత్యం గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ నోటి దురుసు కాకపోతే అలా సత్యం వెళ్తాడో లేదో వెంటనే ఈయన పిచ్చి కానీ ఈయన ఏమన్నా ఐఏఎస్ ఐపీఎస్ చదివాడా ఏంటి కలెక్టర్గిరి రావడానికి? ఈ వయసులో ఆయనకి సెక్యూరిటీ గార్డు పోస్ట్ తప్ప ఏమొస్తుందని అంటాడు. దాంతో ఒక్కసారిగా ప్రభావతికి కోపం కట్టలు తెంచుకుంటుంది. 4 అడుగులు ముందుకు వేసి మనోజ్ దగ్గరకు వచ్చి చెంప చెడ్డున పగలగొడుతుంది. బుద్ధుందా నీకు, సిగ్గుందా నీకు, కుక్క అని చెప్పని అంటూ, వాడికి నాకు పడకపోవచ్చు, వాడంటే నాకు కోపం ఇష్టం లేకపోవటం అనేవి ఉండొచ్చు, కానీ తండ్రిని ఎంత గొప్పగా ప్రేమించాలో, తండ్రికి ఎంత గొప్ప స్థానం ఇవ్వాలో వాణ్ణి చూసి నేర్చుకో. డిగ్రీల మీద డిగ్రీలుంటే సరిపోదు, సంస్కారం అనేది ఏడవాలి అని చెప్పని అంటూ, చి కుక్క అని చెప్పి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇక బాలు మీనా ఇద్దరు గదిలోకి వెళ్ళి చాలాసేపు మాట్లాడుకుంటారు వాళ్ళ నాన్న గురించి. ఇక ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇక బాలు అయితే మీనాతోటి నాకు మా నాన్న వచ్చి నన్ను హగ్ చేసుకునేసరికి ఏం మాట్లాడాలో తెలియలేదు మీనా, నిజంగా మా నాన్న నా విషయంలో ఇంత సంతోషిస్తున్నాడా అనుకున్నాను మీనా, చాలా సంతోషం వచ్చింది అని అంటే, అవునండి, ఆయన మిమ్మల్ని హత్తుకున్నప్పుడు నేను చూశాను, ఆయన కళ్ళల్లో ఆనందం, మనసులో సంతోషం అసలు వర్ణనాతీతం, అంత బాగా ఆయన మీ గురించి గొప్పగా ఫీల్ అవుతున్నారు అని చెప్పని అంటూ, మీలాంటి కొడుకు పుట్టడం ఆయన అదృష్టం అయితే మీలాంటి కొడుకుని నాకు భర్తనుగా చేశారు, ఇది నా అదృష్టం అని అంటూ ఉంటుంది. ఇక మీనా అయితే ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు కూడా వెళ్ళి ఇక రేపు కిరాయిలన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పని అంటూ ఉంటాడు బాలు అయితే. తర్వాత రోజు ఉదయాన్నే బాలుకి సుగుణమ్మ వాళ్ళ ఊరికి కిరాయి తగులుతుంది. అక్కడికి వెళ్ళాను కదా అని చెప్పేసి బాలు సుగుణమ్మకి ఫోన్ చేస్తే రోహిణి అక్కడే ఉండి సుగుణమ్మతో చాలా హార్ష్గా మాట్లాడిస్తుంది. దయచేసి ఇంకెప్పుడు మాకు ఫోన్లు చేయకు బాబు అని చెప్పేసి చెప్పించడంతో చాలా బాధపడతాడు. ఆ విషయమే వచ్చి మీనాతో చెప్పి, ఏంటి ఇలా ఎందుకు మాట్లాడింది ఆవిడ మనస్తత్వం అది కాదు, కానీ అలా మాట్లాడిందంటే ఎవరో ఆవిడ గురించి చింటూ గురించి మనకి తెలియకూడదు అనుకునే వాళ్లే అలా మాట్లాడిస్తున్నారు అనుకుంటా, వాళ్ళమ్మ విదేశాల్లో ఎక్కడో లేదేమో, ఇక్కడే ఉందేమో అనిపిస్తోంది, ఇక్కడే ఉండి తను ఇదంతా చేస్తుందేమో అనిపిస్తోంది అంటాడు బాలు అయితే. దాంతో ఇక రోహిణి అప్పుడే ఇంట్లోకి వస్తూ ఇదంతా విని షాక్ అయిపోతుంది. వామ్మో, ఇంతలా మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు నిజంగానే బాలుకి డౌట్ వచ్చిందంటే ఇక అంతే సంగతులు అని చెప్పని అనుకుంటూ, ఇప్పుడు నేను జాగ్రత్త పడాలి, ఇంకా జాగ్రత్త పడాలి, మా అమ్మకి అస్సలు బయటికి రావద్దని చెప్పాలి, ఎందుకంటే బాలు తీగ లాగాడంటే డొంక మొత్తం కదిలిస్తాడు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది. ఇక ఈలోపు పైకి వెళ్ళిన తర్వాత రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి, ఈ ఇంట్లో ఇప్పుడు బాలు స్థానం సుస్థిరపడిపోతుంది, సుస్థిరపట్టమే కాదు స్ట్రాంగ్ అయిపోతుంది. ఈరోజు అత్తయ్య గారు నా భర్తని కొట్టారు, బాలుని చూసి నేర్చుకోమన్నారు, ఈయన గారు తీరు మంచిది కాదనను, కానీ ఆ 40 లక్షల విషయం బయటపడిన రోజున ఖచ్చితంగా చాలా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ముందైతే మా అమ్మ వాళ్ళని జాగ్రత్త చేసుకోవాలి, తర్వాత ఈ 40 లక్షలు తొందరగా వీళ్ళకి తీరిపోయేలాగా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఈలోపు బాలు మీనా ఇద్దరు కూడా టెర్రస్ మీదకి వెళ్తుంటే, ఏం అక్కర్లేదు, ఇక్కడ హాల్లో పడుకోండి అని చెప్పని అంటుంది ప్రభావతి. ఎందుకు, నువ్వు విజిల్ వేసుకుంటూ రావడానికా అంటే, కాదు, నేను ఒక ఏర్పాటు చేశానులే అంటుంది. ఏర్పాటా, ఏం చేశావమ్మా అమ్మావతి అని అనగానే ఇక అందరూ కూడా భోజనాలకు వస్తారు.
భోజనాలకు వచ్చి అదే సారీ సత్యం పాలు తాగడానికి వస్తాడు. వచ్చేసరికి మీరెందుకు వచ్చారు అంటుంది. అదే పాలు తాగుదామని అనగానే నేను తీసుకురావడానికే వచ్చాను అంటూ ఉంటే, మరి వాళ్ళ మీద ఏంటి రంకలు వేస్తున్నావు అంటాడు. నేనేమి రంకలు వేయట్లేదు, పైకి వెళ్తుంటే వద్దు ఇక్కడే పడుకోండి అంటున్నాను అంటుంది. ఇక్కడే పడుకోమంటున్నావా, ఏదో గదిస్తున్నట్టుగా మాట్లాడుతున్నావు అంటే, లేదులేండి వచ్చే నెలలో నేను కామాక్షి దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళకి పైన గది కట్టిస్తాను అంటుంది. ఏంటి అంటూ బాలు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు ఇలా ఇలా అయిపోతుంటే మీనా గట్టిగా పట్టుకొని ఆగండి అంటుంది. ఏంటి సంగతి, సడన్గా ఇలాంటి ఆలోచన చేశారు మా అమ్మావతి గారు అని చెప్పని అంటాడు. ఏ ఎందుకని అలా మాట్లాడుతున్నావు, నేనేమి కట్టించకూడదా ఏంటి, అది మీ నాన్న డబ్బేలే, మీ నాన్న డబ్బునే అక్కడ కామాక్షికి ఇచ్చాను. కామాక్షి అవి వడ్డీకి తిప్పుతోంది, వడ్డీతో కలిపి మొత్తం ఒక 2 లక్షల దాకా అయ్యాయి. వాటిని తీసుకొచ్చి ఇప్పుడు మీకు పైన గది కట్టిస్తాను, అప్పటి వరకు ఇక్కడే పడుకోండి అని అంటుంది. ఇక్కడ పడుకుంటే నీ విజిల్ శబ్దానికి మేము తాళలేం కదమ్మా అంటే, విజిల్ శబ్దం ఏమీ రాదులే కానీ నేను పైనే ఉంటాను, కిందికి రావాల్సిన అవసరం ఏమీ లేదు అంటే, అంటే నాన్న ఇన్నాళ్ళు అవసరం లేకపోయినా కిందికి వచ్చిందంటావా అంటే, బాలు ఆగరా అని చెప్పి సత్యం అంటాడు. ఇక అన్న తర్వాత, ఏంటి ప్రభా, ఏంటి సడన్గా వాళ్ళ మీద జాలి మొదలైంది నీకు అంటే, జాలి ఏమీ కాదు, అందరూ ఎవరి గదుల్లో వాడు పడుకుని ఉంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ పడుకోవడం నాకు ఏదోలా అనిపిస్తోంది, ఎందుకు అందుకోసమనే అని చెప్పేసి, ఉదయాన్నే కొంచెం నన్ను పనుంది బయటికి తీసుకెళ్లాలని చెప్పండి మీ ముద్దుల కొడుక్కి అని అంటుంది. అబ్బో అమ్మావతి గారు ఆర్డర్ వేయట్లేదా, రిక్వెస్ట్ చేసుకుంటున్నారా అని అంటే, రిక్వెస్ట్ చేసుకోవాల్సిన కర్మ నాకేంటి, నేను కన్న తల్లిని, రిక్వెస్ట్ చేయాల్సిన పని ఏమీ లేదు నాకు అని అంటే, అమ్మో అమ్మావతి నేను కన్న తల్లిని అని చెప్పి గుర్తు చేసుకున్నారు, నేను కూడా ఆవిడ బిడ్డనని గుర్తు చేసుకున్నారు అని అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, రేపు పొద్దున్న బయటికి వెళ్ళాలి, తొందరగా లేచి రెడీ అవ్వు, ఏమీనా పొద్దున్నే వాడిని లేచి రెడీ అవ్వమని చెప్పు అని అంటే, సరే అత్తయ్య అంటుంది. ఇక వెంటనే వినిపించిందిలే మీనావతి అంటాడు. ఏంటి అంటుంది మీనా. అదే భార్యావతి వినిపించింది, నేను పొద్దున్నే లేచి రెడీ అవుతాను సరేనా అని అంటాడు. ఇక ఉదయాన్నే లేచిన తర్వాత అందరూ టిఫిన్లకు వస్తూ ఉంటారు. అప్పటికే బాలు రెడీ అయిపోయి ప్రభావతి రెడీ అయిపోయి టిఫిన్ చేసి ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు. కిందకి దిగినటువంటి మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా బాలు ప్రభావతి ఇద్దరే కూర్చొని టిఫిన్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే, అమ్మ ఎక్కడికి అంటాడు మనోజ్. నేను బాలు గుడికి వెళ్తున్నాం అంటుంది. బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి బయటికి వెళ్ళాలన్నావు కదా అంటే, బయటకంటే ఇక బయటకనే చెప్పాలా, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పాలా అంటుంది. అదే బయటకన్నావని చెప్పి అడుగుతున్నానమ్మా, అంతకుమించి ఏం లేదు అని చెప్పని అంటాడు. సరే అయితే గుడికే వెళ్తున్నాం, ఏరా నువ్వు వస్తావా అంటే, అబ్బే లేదులేమ్మా అంటే, నీలాంటి వాళ్ళకి అక్కడ చోటు ఉండదు లేరా అనేసి, నడురా అనేసి బాలుని తీసుకుని వెళ్తూ, మీనా వచ్చేసరికి వంట చేసేసి ఉంచు, వాడు భోజనం చేసి వెళ్తాడు అంటుంది. సడన్గా మీ అమ్మకి బాలు మీద ప్రేమ పొంగుకొచ్చిందేంటి అంటుంది రోహిణి. నాకు అదే అర్థం కావట్లేదు అంటాడు మనోజ్. మీనా అయితే అలాగే అత్తయ్య అని చెప్పేసేసి అంటూ ఇక వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఏంటి మీనా వెళ్ళిపోతున్నావు, టిఫిన్ పెట్టవా అని చెప్పని అంటాడు మనోజ్. పక్కన పెళ్ళాన్ని పెట్టుకుని నన్ను అడుగుతావే, సిగ్గులేదా అంటుంది. అది అంటించుకుంటుందిలేరా పద అని చెప్పి బాలుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక మనోజ్ అయితే సైలెంట్గా నోరు మూసుకొని కూర్చుంటాడు. రోహిణి నీకు సిగ్గు లేదు కదా, పక్కన నేనున్నాగా, టిఫిన్ ఏమైనా వండాలా పెట్టడమేగా అనేసి అంటూ ఇక మనోజ్కి వడ్డిస్తుంది. ఇక ప్రభావతి బాలుని తీసుకుని గుడికి వెళ్ళి గుళ్ళో దేవుడి దగ్గర బాలు పేరు మీదే అర్చన చేయిస్తుంది. ఆశ్చర్యపోతాడు బాలు. మీనా బాలు పేరు మీద అర్చన అయిపోయిన తర్వాత ఇక సత్యం పేరుతోటి పూజ చేయమని చెప్పి పూజారి గారికి పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఇచ్చి సాయంత్రం చేయండి అని చెప్పేసేసి ఇక ప్రసాదం తిందాం కూర్చో అని చెప్పి మెట్ల మీద కూర్చోబెడుతుంది. ఇద్దరు కూర్చుంటారు. ఇక ప్రభావతి కొబ్బరి చిప్ప కొడుతూ ఉంటే, ఇటు ఇవ్వమ్మ నేను కొడతానని బాలు కొడతాడు. అప్పుడు ఇక ఆ కొబ్బరి చిప్ప కొంచెం విరిగి బాలు చేతికి గాయమయ్యేసరికి, అచ్చయ్యో ఇటివ్వు అని చెప్పేసేసి గబగబా ప్రభావతి బాలు వేలు తీసి నోట్లో పెట్టుకుంటుంది రక్తం వస్తుంటే.
ఒక్కసారిగా బాలు మనసు పొంగిపోతూ ఉంటుంది. అసలు ఇంత ప్రేమ నేను తట్టుకోలేకపోతున్నాను, ఇదంతా నిజమేనా కళ అని చెప్పి తన్ను తాను గిల్లుకుని నిజమే అనుకుంటూ ఉంటాడు. ఏమైందిరా అంటుంది. ఏం లేదమ్మా, బయలుదేరదామా అంటాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి బాలుకి. బయలుదేరదాం పద, ఈ మధ్యదారిలో అక్కడ చీరలు కుట్టడానికి ఇచ్చాను, అవి తీసుకుని వెళ్దాం అంటుంది. సరేనమ్మా అంటాడు. అలా అటువైపుగా వెళ్ళేసరికి ఇక శారీస్ తీసుకొని బయటకు వచ్చేసరికి కారు దగ్గర కల్పన నిలబడి ఉంటుంది. కల్పన బాలుని చూసి ఆగుతుందనమాట. ఆగేసరికి ఇకప్పుడు బాలు అయితే, మేడం మీరా, ఎప్పుడొచ్చారు ఇండియాకి అంటే, నేను వచ్చి వారం అవుతుంది బాలు, నీ నెంబర్కి కాల్ చేస్తుంటే ఒక్కొక్కసారి కలుస్తుంది, ఒక్కోసారి కలవట్లేదు, కలిసినప్పుడేమో బిజీ వస్తోంది అని అనేసరికి, అవునా మేడం, కొంచెం ఈ వారం వేరే పనుల్లో ఉన్నానులే మేడం, మీరు ఎక్కడుంటున్నారు అని అంటే, ఇక్కడే హోటల్ తీసుకున్నాను. అదే ఆ మనోజ్ వాళ్ళకి డబ్బు రిటర్న్ ఇచ్చేసాం కదా, ఆ రిటర్న్ ఇచ్చిన డబ్బు తాలూకు రిసిప్ట్ తీసుకోవడం మర్చిపోయాను. ఎందుకంటే మళ్ళీ ఇవ్వలేదని చెప్పి గొడవ చేసినా చేస్తుంది మనోజ్ గడి పెళ్ళం రోహిణి. అందుకోసమే ఆ 40 లక్షల గురించి పోలీసు వాళ్ళు మాట్లాడటానికి రమ్మన్నారు రిసిప్ట్ అడిగితే అని అనగానే, ఓ అందుకోసం వచ్చారా అని అంటూ, ఎవరి పేర్లు అన్నారు, మనోజ్ రోహిణియా, 40 లక్షలు ఇవ్వడం ఏంటి అని అంటే, ఆ రోజు నీకు ఏదో రియల్ ఎస్టేట్ ప్రాబ్లం అని చెప్పాను కానీ అసలు విషయం వేరు బాలు అంటూ కల్పన మొత్తం చెప్తూ ఉంటుంది. అదంతా వింటున్న ప్రభావతి బాలు ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. నువ్వు షూరిటీ సంతకం పెట్టడం ఏంట్రా అంటే, నాకు విషయం ఇలా అని తెలీదమ్మా, ఏదో రియల్ ఎస్టేట్ ప్రాబ్లం, అందుకోసమే ఇక్కడ తెలిసిన వాళ్ళు లోకల్గా షూరిటీ కావాలంట అని చెప్పేసేసి అంటే పెట్టాను నేను అంటాడు. అనేసరికి, అవునండి మీరెవరు అని అడిగితే, ఆ మనోజ్ గారికి తల్లిని, రోహిణికి అత్తగారిని, ఈ బాలుకి అమ్మని అంటుంది. మనోజ్ నీకు అన్నయ్య? చాలా గొప్ప అన్నయ్య, నీకు అసలు మనోజ్కి ఏమీ పోలికలు లేవు అనగానే, మీరు డబ్బు ఇచ్చేశారా అంటాడు బాలు. ఇవ్వడం ఏంటి, ఇంకొక 5 లక్షలు వడ్డీ కూడా కావాలని చెప్పి అడిగి తీసుకుంది కదా ఆ రోహిణి అని అనగానే, అవునా సరేనమ్మా, అయితే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అని బాలు నెంబర్ తీసుకోరా అంటుంది. ఉందమ్మా నా దగ్గర అంటే, బాలు నెంబర్ మారింది అని చెప్పి చెప్తుంది. అది సంగతి, అందుకే మీరు చేసినా నేను తీసుండను అంటూ, సరే ఇవ్వండి అని నెంబర్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇక ఇంటికి వెళ్ళాక మనోజ్ మనోజ్ అని పిలుస్తూ ఉంటే, ఇప్పుడే ఫర్నిచర్ షాప్కి బయలుదేరి వెళ్ళారు అత్తయ్య అంటుంది మీనా. ఫోన్ చేయరా అంటుంది బాలుని. వెంటనే బాలు ఫోన్ చేస్తాడు. చేసేసరికి మనోజ్ రోహిణి ఇద్దరు కూడా, ఏంటమ్మా చెప్పు అని చెప్పని అంటే, ఇద్దరు కలిసి ఇంటికి రండిరా అంటుంది. ఇక ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. వచ్చేసరికి ఇక రోహిణి అయితే, ఏంటత్తయ్య అని చెప్పని అడిగితే, మీ నాన్న ఫర్నిచర్ షాప్ పెట్టడానికి డబ్బెంత పంపించాడు అనగానే, 25 లక్షలు పంపించారు అత్తయ్య అంటుంది. అవునా, ఏ అకౌంట్కి పంపించారు అంటే, మనోజ్ అకౌంట్కి అత్తయ్య అంటూ ఉంటే, ఆ ట్రాన్సాక్షన్ తీసి చూపించరా అంటుంది ప్రభావతి. అదేంటమ్మా ఏమైంది ఇప్పుడు, వ్యాపారం కూడా లాభాల్లోకి వచ్చేసాక ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు అంటే, తీసి చూపించు అని అనగానే ఇక భయం వేస్తూ ఉంటుంది మనోజ్కి. అందరూ వస్తారు. సత్యమైతే, ఏమైంది ప్రభా అంటే, చెప్తానండి చెప్తాను, ఎవరిని నమ్మానో వాళ్ళు నన్ను ఎలా మోసం చేస్తున్నారో చెప్తాను అని చెప్పేసేసి అంటే, మోసం ఏంటమ్మా అంటే, చూపించు అనగానే, ఇదిగమ్మా అని కల్పన పేరుని క్లోజ్ చేస్తూ చూపిస్తూ ఉంటే, రే బాలు నువ్వు కాదు, ఏమండి ఇది చూసి చెప్పండి ఎవరు పంపించిన డబ్బో అనగానే, సత్యం చూసి, కల్పన పంపిన డబ్బు అని చెప్పానంటే, కల్పన అంటే ఎవర్రా, నువ్వు ప్రేమించి నీ డబ్బు పట్టుకెళ్ళిపోయిన అమ్మాయేగా, మరి దాని దగ్గర 45 లక్షల రూపాయలు తీసుకొని ఆ డబ్బేదో మీ మామగారు పంపించారన్నట్టు ఫర్నిచర్ షాప్ పెట్టావేంటి, ఏమ్మా రోహిణి, మా నాన్న పంపించాడు 25 లక్షలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్పావుగా, మరి ఏదా డబ్బు, అన్ని నాటకాలు దొంగ అబద్ధాలు చెప్తూ పబ్బం గడుపుకుంటూ బ్రతికేస్తున్నావు. నీతో పాటు వాణ్ణి అలాగే తయారు చేశావు, వాడు స్వతహాగానే మంచివాడు కాదు, ఇక నువ్వు కూడా ఊతమందించి నా కుటుంబాన్ని నాశనం చేయడానికి తయారయ్యావన్నమాట. ఇప్పుడు చెప్తున్నాను విను, నువ్వు మలేషియా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడి అర్జెంటుగా నాకు ఫోన్ చేపించు. నువ్వు మీ నాన్నతో జైల్లో నుంచి వీడియో కాల్ మాట్లాడించకపోతే ఊరుకునేదే లేదు, అసలు నీకు బాబు ఉన్నాడో లేదో నాకు ఇవాళ తెలియాలి అని అంటుంది. అమ్మావతి నువ్వేనా ఇంత రుద్రావతిలా మాట్లాడుతున్నావు అంటే, నోరు మూసుకోరా మీనా, వాడికి అన్నం పెట్టు, డ్యూటీకి వెళ్తాడు అని అంటే, దంతా ఎలా తెలిసింది ప్రభా అంటే, వాడు నేను గుడికెళ్ళొస్తూ చీరల కోసం ఆగామండి, అక్కడికి ఆ అమ్మాయి వచ్చింది, వాళ్ళు తెలుసట,
ఆ అమ్మాయి మాటలతో మొత్తం విషయం బయటపడింది. అనగానే, ఏరా మనోజ్, ఇంకా నీలో మార్పు రాదా? సిగ్గులేదా? మొత్తం డబ్బులు లెక్క చెప్పు, సాయంత్రం నాకు మొత్తం లెక్కలు కావాలి అంటాడు ఇక సత్యమైతే. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్ ఇంకా రోహిణి. మొత్తం నిజాలు బయటపడిపోయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.